హలో గైస్, జై శ్రీ గణేష. ఈరోజు బన్సీర్ సింగ్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్లు అవుతున్నాం. సో ఒక్కొక్క గణపతి అయితే మీకైతే ఫుల్ డీటెయిలింగ్ అయితే చూపిస్తాను. మొత్తం వీడియో అయితే లాస్ట్ దగ్గర అయితే చూడండి. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే ఈ భుజ గణపతి అయితే ఉన్నాడు, చూసుకోవచ్చు. లాల్బాగ్ రాజాలాగా అయితే చూసుకోవచ్చు. పంచ రెడ్ కలర్లో అయితే ఉన్నది, మంచి డిజైనింగ్ అయితే చేసినారు. అండ్ షాల్వా కూడా చూసుకోవచ్చు, గ్రీన్ కలర్లో అవుతున్నది. అండ్ ఇంకా మొత్తం పెయింటింగ్ అయితే అవ్వలేదు, వెజిటేబుల్ బ్యాక్ డ్రాప్లో అయితే వస్తుంది. అది పెట్టినాక చూడాలి ఇంకెట్లుంటుందో. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే సెకండ్ గణపతి, మన డోల్ మీద అయితే గణపతి అయితే నిలబడి ఉన్నాడు, నాట్యం చూస్తున్నట్టు చూసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అండ్ కలర్ అయితే సూపర్ అయితే ఇస్తున్నారు. అండ్ పంచ అండ్ ఇది కూడా చూసుకోవచ్చు, పింక్ కలర్లో అయితే పంచ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా డోల్ మీద అయితే కూర్చున్నాడు. అండ్ పంచ వచ్చేసి ఎల్లో కలర్లో అయితే ఉన్నది, చూసుకోవచ్చు. ధోతి కూడా. అండ్ స్వామివారు వచ్చేసి స్కై బ్లూ కలర్లో అయితే ఉన్నారు. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు. ఇదే నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది. ఇంకా ఫిక్స్ అయితే చేయలేరు, ఫిక్స్ చేసినాకైతే ఇంకా మంచిగా ఉంటుంది. స్వామివారు అయితే నేను జూమ్ అవుట్ అయితే చేసినాను. సో ఇలా అయితే ఉన్నది. అండ్ నెక్స్ట్ పక్కన అన్న అయితే కలరింగ్ అయితే స్టార్ట్ అయితే చేసినాడు, చూసుకోవచ్చు. వీటానికి అయితే కలర్ అయితే చేస్తున్నాడు అన్న. అండ్ చూసుకోవచ్చు, ఈ గణపతి కూడా డోల్ మీద అయితే కూర్చున్నది. పంచ కూడా చూసుకోవచ్చు, రెడ్ కలర్లో అవుతున్నది. అండ్ మంచి నైస్ డిజైనింగ్ అయితే ఉన్నది, చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా ఫిక్సింగ్ అయితే అయిపోయింది, అది కూడా ఇంకొంచెం కలర్ పెయింటింగ్ అండ్ కొంచెం వర్క్ అవుతున్నది. అండ్ నెక్స్ట్ ఈ గణపతి అయితే వెనకాల ఐదు పొడగల శేషనాగ్ అవుతున్నది. ఈ గణపతి వచ్చేసి విష్ణుమూర్తి అవతారంలాగా అయితే స్వామివారు అయితే మనకి దర్శనం చేస్తున్నాడు. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా గణపతులు అయితే ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మొత్తం అయితే నేనైతే కవర్ అయితే చేస్తాను. అండ్ లాల్బాగ్ కా రాజా ముంబై స్టైల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సేమ్ లాల్బాగ్ కా రాజా లాగైతే ఉన్నది. అండ్ రెండు మూషిక వాహనాలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా హైలైట్ అది. అండ్ స్వామివారి పంచ కూడా చూసుకోవచ్చు, ఎల్లో కలర్. అండ్ ఇక్కడ నైస్ డిజైనింగ్ చూసుకోవచ్చు. స్వామివారి పాదాలు అండ్ భుజ కాడ ఎల్లో కలర్ అయితే పింక్ కలర్ అయితే కట్టినారు చాలవా. ఇంకా అన్నిటికైతే ఇంకా బ్యాక్ డ్రాప్లో అయితే ఇంకా ఫిక్సింగ్ అయితే కావలేదు, చూసుకోవచ్చు. ఇవన్నీ సేమ్ గణపతులు అనుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. అండ్ పంచ ఇక్కడ ఎల్లో, ఇట్లా రెడ్, ఈ పింక్, ఇక్కడ డిఫరెంట్ అయితే స్టైల్ అయితే పంచ అయితే కట్టినారు. ఇక్కడైతే బ్లూ కలర్, డార్క్ బ్లూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ గణపతి వచ్చేసి సిట్టింగ్ స్టైల్ లాల్బాగ్ రాజాలాగా 6 హ్యాండ్స్ అవుతున్నాయి స్వామివారికి. అండ్ లోపల కూడా చూసుకోవచ్చు, సేమ్ మోడల్స్ గణపతిలో. నేనైతే ఇక్కడైతే షూట్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది అండ్ ఈ గణపతి కూడా లాల్బాగ్ రాజా. ఈ గణపతి అయితే సిట్టింగ్ స్టైల్ అయితే నాకైతే కొంచెం డిఫరెంట్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు,
స్కై బ్లూ కలర్లో అయితే 2 సింహాలు అయితే వచ్చింది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సేమ్ గణపతి లాల్బాగ్ కా రాజా. అండ్ నెక్స్ట్ ఈ గణపతి పంచ అయితే ఎల్లో కలర్లో అయితే ఉన్నది. అండ్ త్రీ హెడ్స్ ఉన్న గణపతి మంచి సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉన్న గణపతి లాల్బాగ్ కా రాజా లాగా. అండ్ కిందనేమో ఎట్ అయితే వచ్చినది కాడకాడ అయితే చూసుకోవచ్చు. 3 అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ గణపతి. ఈ గణపతి పంచ వచ్చేసి పింక్ కలర్లో డార్క్ పింక్. అండ్ మహారాష్ట్ర ఈ గణపతి పైననేమో సూర్యుడు అంటే ఒకటి పెట్టినారు. అన్నతో కూడా మాట్లాడదాం. గణపతి మీకు ఎన్ని మిగిలినాయి, ఏం కథనో ఏందో ఇక్కడైతే అది తెలుసుకుందాం. అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నేను. ఇక్కడైతే మీరు ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి ఏ గణపతులు ఏమేమి ఉన్నాయో నేనైతే చెప్తాడు. गणेश बुकिंग क्यों क्या कितने? और 10 है. और कौन सी बोल सकते हैं थोड़ा? बड़ा वाला 4 पीस है, छोटा वाला ये बड़ा वाला 4 पीस है 4 पीस बचा हुआ है, और छोटा वाला 6 पीस है. ये छोटा वाला कितना है? 6 पीसेस है. अभी प्राइजेस कैसे है ना चालू पहले से? प्राइस मीडियम है, ज़्यादा नहीं है, ज़्यादा हाई नहीं है, ज़्यादा लो नहीं है. ऐसा नहीं है ना. शुरू कैसे? 60,000 से शुरू. 50,000 से. छोटा मूर्ति का कितना है शुरू रेट? 4 गोडाने. अच्छा 60,000 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయంట. ఒక్కసారి అయితే అన్న దగ్గరికి వచ్చి మనం ప్రైజెస్ ఇక్కడ మనం వచ్చి కనుక్కుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనేసి అయితే అన్న అయితే అంటున్నాడు. ఒకసారి అయితే మీరు వచ్చి అయితే కనుక్కోండి అండ్ విజిట్ అయితే కండి. ఇంకా గణేశుని పండుగ అయితే మనకైతే ఇంకా 10 days అయితే ఉంది కాబట్టి సో ఒక్కసారి అయితే మీరు వచ్చి అన్నతో మాట్లాడితే ఏమైనా తక్కువ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదైతే గణేశులది అయితే ఈ షెడ్ అయితే చూసుకోండి ఇలా అయితే ఉన్నది. ఈ గణేశులు అయితే ఉన్నాయంట. ఒక 10 pieces అయితే ఉన్నాయి ఇదే మోడల్ గణపతిలో. సో చిన్న గణపతులు అయితే మనకైతే 6 pieces అయితే ఇంకా అవైతే రెడీ ఉన్నాయంట బుకింగ్ అయితే. సో ఒక్కసారి అయితే విజిట్ అయితే అయ్యి ఈ గణపతులు ఎవరైతే కావాలనుకుంటున్నారో బుకింగ్ అయితే చేసుకోండి. అండ్ ప్రైజెస్ అయితే నేనైతే అన్న అయితే 60,000 నుంచే స్టార్ట్ అయితే అని అన్నాడు. ఒకసారి అయితే ఈ పెద్ద గణపతిలో కూడా అది కూడా ఒకసారి అయితే మీరు వచ్చి కనుక్కుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను.